మహాకుంభమేళాలో మరో అపశృతి చోటు చేసుకుంది. కుంభమేళా వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్ 22లో మంటలు చెలరేగాయి. ఎగసి పడుతున్న మంటల దాటికి టెంట్లు కాలిపోతున్నాయి. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మంటలో చెలరేగిన స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. సీనియర్ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే వరుస ప్రమాదాల నేపథ్యంలో భక్తులు ఆందోళన చెందుతున్నారు. अभी तक कोई प्रशासन यहाँ नहीं पहुंची है। మహాకుంభమేళాలో మరో అపశృతి చోటు చేసుకుంది. కుంభమేళా వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్ 22లో మంటలు చెలరేగాయి. ఎగిసిపడుతున్న మంటల దాటికి టెంట్లు కాలిపోతున్నాయి. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు చెలరేగిన స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. సీనియర్ అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే వరుస ప్రమాదాల నేపథ్యంలో భక్తులు ఆందోళన చెందుతున్నారు. पैंतालीस मिनट के आसपास एक सूचना प्राप्त हुई कि टेंट्स में आग लगी है। मौके पर आकर के देखा गया तो जो 15 टेंट थी इनके अंदर आग लगी थी, जिसपे फायर सर्विस ने त्वरित कार्रवाई करते हुए आग को बुझाया और नियंत्रित किया। एक्सेस रोड यहाँ पे नहीं थे, जिस कारण आने में थोड़ा सा तकलीफ हुई, परंतु अभी स्थिति अंडर कंट्रोल है और कोई भी जनहानि नहीं है, कोई भी सिंगल बर्न नहीं है और जो हिदायत है वो उनको दी जा रही है। एसडीएम महोदय द्वारा भी बताया गया है कि जो अनऑथराइज टेंट्स हैं वो लगाया गया था और ये जो क्षेत्र है चमनगंज चौकी के अंतर्गत आता है, जिनको अवगत करा दिया गया है। 45 मिनट के आसपास एक सूचना